నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి అన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి। సంజామల మండలంలో కుక్కల దాడి 100 పొట్టేళ్లు మృతి। అష్ఫాకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ అసమాన దేశభక్తుల చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలన్న ఆవాజ్ జిల్లా నాయకులు। నంద్యాల మౌషా మనో వికాస్ కేంద్రంలో ఘనంగా జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకలు। వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి అని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి కోరారు। నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు బొమ్మల సత్రంలో మంగళవారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే పాల్గొన్నారు। గడప గడప తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించారు। ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు। వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజలు ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు। సంజామల మండలంలో కుక్కలు దాడి చేసిన ఘటనలో 100 పొట్టేళ్లు మృతి చెందాయి। నంద్యాల జిల్లా సంజామల మండలం కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి మూరబోయిన శివుడికి చెందిన 100 పొట్టేళ్లు కుక్కల దాడిలో మృతి చెందినట్లు బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నారు। మంగళవారం ఉదయం ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నట్లు బాధితుడు తెలిపారు। దాదాపు 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు। ఉన్నతాధికారులు స్పందించి తనకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని కోరారు। అష్ఫాకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్లా 96వ వర్ధంతి సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యాలయంలో వామపక్ష ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు అబులేష్, అబ్దుల్ సమద్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్ మస్తాన్ మలిక్, ఇన్షాఫ్ నా జిల్లా నాయకులు ఎస్ రియాజ్ బాబు ఫక్రుద్దీన్, ఆవాజ్ కమిటీ పట్టణాధ్యక్షులు బాబుల్లా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో దాదాపు 200 ఏళ్లు అణగారిన దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు కొంతమంది నేతలు ముందుకు వచ్చారని 1857లో ది ఇండియన్ రెబిలియన్ గ్రూప్ పేరుతో పోరాటాన్ని ప్రారంభించారన్నారు। 27 ఏళ్ల పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అష్ఫాకుల్లా ఖాన్ చిరస్మరణీయుడిగా నేటి యువతకు ఆదర్శప్రాయుడిగా నిలిచిపోయాడన్నారు। 1927 అంటే 27 ఏళ్ళ చిన్న వయసులోనే ఆయన అసలు బాసాడు। ఈయన ఎందుకు ఈరోజు మనకు స్వాతంత్ర సమరయోధుడుగా ఈయనను మనం ఈరోజు ఆయన వర్ధంతిని చేసుకుంటూ మనం ఆయన శ్లాఘిస్తున్నామంటే ఆయన జమీందారు వంశం, వాళ్ళ తల్లిదండ్రులు జమీందారు వంశం। ఆయన అప్పట్లో ఈ స్వాతంత్ర ఉద్యమంకి ఆకర్షితులై ఆ ఉద్యమంలో పాల్గొనికి వస్తాడు। కానీ అప్పటికే ఆర్య సమాజ నాయకుడు రామేశ్వర్ బిస్వాల్ ఆయన దానికి నాయకత్వం ఉంటాడు। అయితే ఈయన ముస్లిం అని దాంట్లో ఆ ఉద్యమంలో ఆయనకు తీసుకోవడానికి ముందు అంగీకరించారు। అయితే ఆయన చాలాసార్లు ప్రయత్నాలు చేయడం తర్వాత లాస్ట్ ఆయనను ఉద్యమంలో తీసుకుంటారు। వాళ్ళు ఎంత ఆప్తమిత్రులు ఉంటారంటే ఉద్యమాన్ని స్వాతంత్ర సమర ఉద్యాన్ని మొత్తం వాళ్ళు నిర్వహించారు। మరణం ద్వారా వర్ధంతిని జరుపుకుంటూ ఇచ్చే మెసేజ్ ఏమంటే ఆనాడు స్వాతంత్ర సమరదానికి ఎందరో ముస్లింలు అసలు బాసారు। వేల మంది వాళ్ళ యొక్క శరీరాలు చెట్లకు వేలాడదీయబడి ఉలమాల చేసినారు, ఫత్వాలు ఇచ్చినారు। అయితే ఆ రోజు మనం సాధించిన స్వాతంత్రం ఇప్పుడు మనం దోషులుగా నిలబెట్టి మనం మాటికి మన ఉనికి చాటుకునే దౌర్భాగ్యం వచ్చింది। ఇదేనా ఈ స్వాతంత్ర సమర ఈ యొక్క అష్ఫాకుల్లా ఖాన్ వర్ధంతినైనా మనము స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ ప్రజలు గమనించాలి, ముస్లిం సేవలు గమనించాలని, స్థాపన కోసం అంకితమై పోరాడాలని భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ మాదిరే, రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాను ఇద్దరు ఒకే రోజు 1927 డిసెంబర్ 19వ తేదీ బ్రిటిష్ వాళ్ళతో ఉరికంబాలు ఎక్కడం జరిగింది। వారి చివరి వరకు ఆయన రాంప్రసాద్ బిస్మిల్ బ్రాహ్మణు, అదేవిధంగా ఈయన ముస్లిము। ఆ విధంగా ఆ రోజు ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు పోరాడాలని కులమతాలకు అతీతంగా వాళ్ళు పోరాడినారు కాబట్టి ఈరోజు ముస్లిం ప్రజా సంఘాలుగా అందరము
హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవం జరుపుకోవాలనే నిర్ణయంతో జరుపుతున్నాము. బిస్మిల్ మరియు అష్ఫకుల్లా ఖాన్ వీళ్ళు త్యాగధనులు. వీళ్ళిద్దరూ అసూలు బాసారు. వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కారు. స్వాతంత్ర సమరంలో పాల్గొని రిపబ్లికన్ పార్టీ అనే దాన్ని స్థాపించారు. స్థాపించి హిందూ ముస్లిం ఐక్యతకు వాళ్ళు ఒక ప్రతీకగా ఉన్నారు. వీళ్ళ ప్రాణత్యాగాలను మనం గుర్తించి ఈరోజు హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవంగా దీన్ని జరుపుకోవాలా. వాళ్ళ ప్రాణత్యాగాన్ని వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. భగత్ సింగ్, సుఖదేవ్ ఇటువంటి వారి జాబితాలో ఈయన కూడా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. తర్వాత ఈరోజు హిందూ ముస్లిం ఐక్యతగా ఉండడం కోసం ఈ దినాన్ని మనం పాటించుకుంటే బాగుంటుందని చెప్పేసి అభినందన. ఉషా మనో వికాస్ కేంద్రంలో ప్రిన్సిపల్ ఉషా ఆధ్వర్యంలో క్రిస్మస్ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగుల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. యేసుక్రీస్తు గురించి స్మరిస్తూ ముఖ్య అతిథులు చేసిన ప్రసంగాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి అన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి. సంజామల మండలంలో కుక్కల దాడి, 100 పొట్టేళ్లు మృతి. అష్ఫకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ అసమాన దేశభక్తుల చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలన్న ఆవాజ్ జిల్లా నాయకులు. నంద్యాల ఉషా మనో వికాస్ కేంద్రంలో ఘనంగా జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జ్యూస్.